హలో ఫ్రెండ్స్, వీక్షకులకు నమస్కారం. నేను ఇప్పటి నుంచి వీడియోస్ తెలుగులో మాత్రమే చేస్తాను. దాదాపు ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇతను యాక్చువల్గా మున్సిపాలిటీ వాటర్ యూజ్ చేశారన్నమాట. మున్సిపాలిటీ వాటర్కి వాటర్ ప్యూరిఫైయర్ కొన్నారు. యాక్చువల్గా అవసరం లేదు. మనం ఇంట్లో చేసుకుంటే 2000 రూపాయల్లో మనం వాటర్ ఫిల్టర్ని అరేంజ్ చేసుకోవచ్చు. మున్సిపల్ వాటర్కి 2000 రూపాయలే మహా ఎక్కువ. అయితే కాబట్టి పోనీ సరే కొన్నాడు. కానీ అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెడిమెంట్ ఫిల్టర్ వచ్చేసి అతని వాటర్ ప్యూరిఫైయర్లో పాడైపోయింది. అతను బైపాస్ చేశాడు. సెడిమెంట్ ఫిల్టర్ని బైపాస్ చేయరాదు, కొత్త ఖచ్చితంగా వేయాల్సిందే. సో మళ్ళీ లీప్యూర్ సెడిమెంట్ ఫిల్టర్, ప్రీ ఫిల్టర్ అవి బాగా స్టాండర్డ్గా ఉంటాయి. సో అయితే ఇప్పుడు తర్వాత వాటర్ వచ్చేసి డైరెక్ట్గా ప్రీ ఫిల్టర్ నుంచి కార్బన్ ఫిల్టర్కు వెళ్ళేది. సో నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సరదాని సలహా ఇచ్చాను. ఇది లీప్యూర్ది ప్రీ ఫిల్టర్ క్యాండిల్ బాగా కాస్ట్లీ ఉంటుంది. దానికి బదులు లెక్స్ప్యూర్ పీపీ స్పన్ ఫిల్టర్ యూజ్ చేయండి. సో అది తక్కువ ఖర్చులో అయిపోతుంది మనకు. అది కూడా దాదాపు అంతే పవర్ఫుల్గా పనిచేస్తుంది అని చెప్పాను. సో అతను వాటిని కొన్నాడు. కానీ చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు తెలియదు. అదే లీప్యూర్ ప్రీ ఫిల్టర్ హౌజింగ్లో ఎంఎల్టీ క్యాండిల్ వేసేసాడు, పీపీ స్పన్ క్యాండిల్ వేసేసాడు. ఎంఎల్టీ క్యాండిల్ తీసేసి కట్ చేశాడు. మళ్ళీ దాన్ని కటింగ్ కూడా ప్రాపర్గా చేశాడు అంటే చేయలేదు. అసలుకు సెడిమెంట్ ఫిల్టర్ కానీ ప్రీ ఫిల్టర్ కానీ మనం ఎందుకు యూజ్ చేస్తాము? మట్టి ఆపాలి అని చెప్పి. అక్కడ ఖాళీ ఉందనుకోండి, కింద తను కట్ చేసింది మొత్తం వంకర టింగర కట్ చేశాడు. మొత్తం అసలు పీపీ స్పన్ ఫిల్టర్ ఎటువంటి వాటర్ని ఫిల్టర్ చేయలేదు, డైరెక్ట్గా పంపించేసింది, డైరెక్ట్ కార్బన్లోకి వెళ్ళింది. మీరు ఆర్ఎంఎల్లో చూస్తున్నప్పుడు ఎంత మట్టి ఉందో చూడొచ్చు. ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇది మట్టి రావడం వల్లనే పాడైపోయి ఉంటుంది. అతను యాక్చువల్గా దీన్ని బాగుంది అనుకున్నాడు. యాక్చువల్గా నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ తాగినప్పుడు ఇచ్చినప్పుడు నాకు మట్టి వాసన వచ్చిందండి వాటర్కి కూడా. అప్పుడు నాకు అర్థమైంది. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేస్తే అప్పుడు కట్ చేసి నాకు అర్థమైంది. రైట్. సో ఇలాగా ఇది పాడైపోయింది, రీప్లేస్ చేయాల్సి వచ్చింది. అనవసరంగా సెడిమెంట్ ఫిల్టర్ వేయకపోతే ఆరో మెంబ్రేన్ కూడా పోతుంది మనకి. సో ప్రీ ఫిల్టర్ మినిమం నాకు నాలెడ్జ్ ఉండాలండి. పీపీ స్పన్ ఫిల్టర్ గుండా వాటర్ వెళ్ళాలి. గ్యాప్స్ ఉంటే ఏమవుతాయి? ఆ గ్యాప్ గుండా వాటర్ బైపాస్ అయి వెళ్ళిపోతుంది. పీపీ స్పన్ ఫిల్టర్ గుండా పోదు. సో కాబట్టి మీకోసము ఇలాంటి నాలెడ్జ్ కోసం ఇప్పుడు ఆరో మెంబ్రేన్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. రైట్. సో మీరు చిన్నప్పుడు స్కూళ్ళలో ఫిల్టర్ పేపర్ యూజ్ చేసి ఉంటారు, ఇంట్లో జల్లెడలు చూసుంటారు. రైట్. తర్వాత మున్సిపాలిటీ వాటర్ తీసుకునేటప్పుడు మనం బట్ట వేస్తాం ఒకసారి. ఈవెన్ బోర్వెల్ వాటర్ తీసుకునేప్పుడు కూడా ఏమైనా మట్టి వస్తుందని చెప్పి బట్ట కాపీ మనం తీసుకుంటాం. ఆ బట్ట ఏం చేస్తుంది? పెద్దగా మనకు కనిపించే పెద్ద మట్టి లాంటి మట్టిని, పెద్ద రాళ్ళని మాత్రం ఏమన్నా వస్తే ఆపేస్తుంది. కానీ వాటర్లో మీకు ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపించినా దాంట్లో కొద్దో గొప్ప మట్టి అంటే సూక్ష్మమైన మట్టి ఉంటుంది. మైక్రాన్ సైజులో ఉండే 5 మైక్రాన్స్, 10 మైక్రాన్ సైజులో ఉండే మడ్ అనేది అయితే ఉంటుంది. అది తక్కువ మొత్తంలో ఉంటే కనిపించదు. రైట్. సో ఈ షీట్ వచ్చేసి ఏం చేస్తుందంటే దీన్ని ఆర్ఓ షీట్ అంటారు. సో ఫుడ్ గ్రేడ్తో తయారు చేసి చెయ్యాలి యాక్చువల్గా. దీన్ని ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ పీపీ ఉంటుంది, పాలిప్రొపిలీన్ షీట్. సో దాంతో మాత్రం దాదాపు తయారు చేయాలి వీటిని. సో ఇది వచ్చేసి వాటర్ని మాత్రమే పంపించగలదు ఈ షీట్ కింద. ఈ ఫిల్టర్ యొక్క హోల్స్ ఎంత చిన్నగా ఉంటాయంటే దాని ద్వారా వాటర్ మాత్రమే పాస్ కాగలదు. దాదాపు మినిమం ఏమన్నా చిన్నగా వాటర్ సైజులో ఉండే సాల్స్ కానీ ఏమైనా పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కానీ వాటర్ మాలిక్యూల్ సైజులో ఉండేవి మిగతావి దాని గుండా ఎట్టి పరిస్థితుల్లో వేయడానికి. అందుకోసమే దీన్ని ఆర్ఓ వాటర్ క్లీనింగ్ కోసం యూజ్ చేస్తారు. సో దీని ద్వారా వాటర్ వచ్చిన తర్వాత వాటర్లో ఎటువంటి సాల్ట్స్ కూడా దాదాపు ఉండవు. కాబట్టి ఆ వాటర్ తాగడానికి ఆరోగ్యకరమైనది కాదు అని అంటారు. కాబట్టి ఆర్ఓ అయిన తర్వాత దాంట్లో మళ్ళీ మినరల్స్ ఏవో ఒకటి యాడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే ఇది ఆ కస్టమర్కు తెలియజేయడం కోసం. ఇంత మట్టి పేరుకుపోవడం వలన మాత్రమే ఇది ఆరో మెంబ్రేన్ పాడైపోయి ఉంటుంది. సో నేను ఇప్పుడు దీన్ని కడిగేసి వస్తుందా లేదా చెక్ చేయడానికి, టీడీఎస్ చెక్ చేయడానికి మాత్రమే నేను ఒకసారి కడిగి దీన్ని మళ్ళీ వేస్తానండి. ఒకవేళ పని చేస్తే కనుక మీకు నేను వీడియో మళ్ళీ చేసి చూపిస్తాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు గనుక ఈ వీడియో నచ్చితే గనక మీతో పాటు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి నాకు కూడా సహాయపడతారని, నాకు సహాయపడితే మీరు అందరికీ సహాయపడినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.